పసుపు తాడు ఒకటి మహాభాగ్యమై బతుకుతోంది పడతి పతేలోకమై. మగని మంచి కోసం పడే యాతిలో పతిని మించగలదా మరే ఆస్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభా.